నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఈ రోజు పేపర్లోని హైలైట్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇక మొదటిగా మనం తీసుకున్నట్లయితే కనుక పిఎస్ఎల్విసి 58 ప్రయోగం అయితే నిజంగా విజయవంతమైందనే చెప్పుకోవాలి. ప్రతి దాంట్లో కూడా అదే హైలైట్గా అయితే నిలిచింది. నిర్ణీత కక్షలోకి ఎక్స్పో శాటిలైట్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ తరహా ప్రయోగం చేసిన రెండో దేశంగా అయితే కనుక మన భారత్ నిలిచిందని చెప్పుకోవాలి. 2024 గగనయాన సంవత్సరం అంతా కూడా ఇస్రో అధిపత్యాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఈ పిఎస్ఎల్వి C58 ప్రయోగం అయితే చాలా విజయవంతమైనట్టు కూడా ప్రతి దాంట్లో కూడా మనకు గొప్ప విషయం అని అనుకోవాలి. నిజంగా ఈ విషయానికి సంబంధించి అయితే కనుక ఈ కొత్త సంవత్సరం నిజంగా తొలి రోజే కనుక నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త విజయానికైతే నమోదు చేయడం జరిగింది. అంతరిక్ష రహస్యం అంతులేని గురుత్వాకర్షణ శక్తితో కాంతిని సైతం తనలోకి లాగేసుకునే కృష్ణ బిలాలు గుట్టు విప్పే అధ్యయనానికి అయితే శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి. దీనికోసం రూపొందించిన పిఎస్ఎల్వి C58 ప్రయోగం అయితే నిజంగా విజయవంతమైందని చెప్పుకోవడానికి చాలా గర్వపడాలి కూడా. మనం ఈ విషయానికి సంబంధించి అయితే సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకైతే తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి కూడా పిఎస్ఎల్వి C58 నిప్పులు చెరుగుతూ కూడా నింగులోకి అయితే దూసుకెళ్లడం జరిగింది. 480 కిలోల బరువు గల ఎక్స్పో శాటిలైట్ను 650 కిలోమీటర్ల కక్షలోకి అయితే ప్రవేశపెట్టడం జరిగింది. రైట్, ఇక మనం మరొక అంశంలోకి వెళ్దాం. ఎక్కువగా మనం చూస్తున్నాం దీనికి సంబంధించి నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే చిట్చాట్ మొదలు పెట్టారు మీడియాతో. అందరూ కొన్ని విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి ఫార్మా సిటీ స్థానంలో ఫార్మా విలేజ్లు 10 రాబోతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. పాత ప్రభుత్వం పెట్టిన కొన్నిటిని రద్దు చేయడం కాదు, వాటిని సరి చేస్తామంటూ కూడా అటు సాక్షిలో కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని చెప్పింది చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది మన వెలుగు పేపర్లో. మొత్తంగా అయితే కనుక ఒకే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ ఫార్మా సిటీ స్థానంలో అయితే కనుక 10 ఫార్మా విలేజ్లు అయితే వస్తాయి. వేటిని కూడా మేము రద్దు చేయం, వాటిని ఇంప్రూవ్ చేస్తాం, వాటిని అమలు చేస్తాం, ఇంకొంచెం ముందుకు చేస్తాం, దానిలో డెవలప్మెంట్ చూపిస్తామంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని చూద్దాము. ఏమేం చెప్పారన్న దానికి సంబంధించి అయితే మనం చూద్దాం. ఇప్పుడు సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం అని, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారి కోసం సింగిల్ విండో వ్యవస్థను తీసుకొస్తామని చెప్పడం, అదేవిధంగా ప్రతి 100 పడకల ఆసుపత్రికి కూడా అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా రాష్ట్రంలోనూ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనివల్ల కూడా చాలా ఉపయోగం, దేన్ని కూడా రద్దు చేయడం లేదు. అదేవిధంగా మెట్రోను కూడా పొడిగించడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రోని అయితే రద్దు చేయం, అత్యాధునిక ప్రాంతాలను కలిపేలైతే మారుస్తామంటూ కూడా చెప్పడం జరిగింది నిన్న. అదేవిధంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి అయితే కనుక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తాం మేము. దీనికి సంబంధించి ఫార్మసిటీని ఔటర్ రింగ్ రోడ్డు R మధ్య కూడా కాలుష్యరహిత కష్టాలను అయితే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్మికులకు ఇళ్ళు సహా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడే కల్పించేటట్టు చేస్తామని, అక్కడ పనిచేసే కార్మికులకు సంబంధించి వాళ్ళకు ఉండడానికి నివాస ఏర్పాట్లు, అక్కడ దగ్గరలో హాస్పిటల్స్, స్కూల్స్, ఇలాంటి ఏవైతే మినిమం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విమానాశ్రయానికి మెట్రో రైల్ దూరాన్ని కూడా తగ్గిస్తాం. విమానాశ్రయానికి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి కూడా మెట్రో రైల్ దూరం కూడా తగ్గించడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా MGPS నుంచి పాత బస్తీ మీదుగా ఈ మెట్రో వెళ్లే మార్గం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. నాగోల్ నుంచి LB నగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద లింక్ చేస్తామని చెప్పారు. అక్కడే కూడా ఒక జంక్షన్ కూడా ఏర్పాటు చేస్తాం, అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు కూడా ఈ మెట్రోని ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ కూడా చెప్పారు. అంటే కొంచెం లెంత్ పొడవును పెంచే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా కూడా పొడిగిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ గెస్ట్ హౌస్గా గత సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా మారుస్తామంటూ గతంలో చెప్పిన విషయాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి మారుస్తాం, సీఎం సంబంధించిన క్యాంప్ ఆఫీస్ని అయితే స్టేట్ గెస్ట్ హౌస్గా మారుస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ విధంగా రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడిన చిట్చాట్లో ఈ విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. అంటే దానికి పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కొన్ని విషయాలకు సంబంధించి ఈ ఫార్మసిటీకి సంబంధించినట్లు చూసుకున్నట్లయితే కనుక వేటిని కూడా మేము రద్దు చేయం, వాటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం జరుగుతుంది. వాటిలో ఇంకేమైనా మార్పులు చేరుకుంటే చేస్తాం తప్ప రద్దు అయితే చేయం. దీనికి సంబంధించి ఇంకొంచెం డెవలప్మెంట్ అయితే చూపిస్తాం, మెట్రోకి సంబంధించి కూడా కొన్ని డెవలప్మెంట్లు చేస్తామంటూ కూడా హామీలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్ హైలైట్గా ప్రతి దాంట్లో కూడా మనం తీసుకున్నట్లయితే ఇదే హైలైట్గా అయితే నిలిచింది.
ఇంకా అదే కాకుండా అదే 100 పడకల హాస్పిటల్ ఉన్న చోట కూడా నర్సింగ్ కాలేజ్ని ఏర్పాటు చేస్తామని జరిగింది. సో ఇది కూడా చాలా మంచి విషయమైనా అనుకోవాలి. దీనికి సంబంధించి అయితే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా యువతకు నైపుణ్య శిక్షణ కోసం కూడా ప్రత్యేక యూనివర్సిటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా మంది యువత అయితే నిరుద్యోగుల కింద ఉండిపోవడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక యూనివర్సిటీలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ కూడా చెప్పడం జరిగిందంటే సో ఇది కూడా చాలా మంచి విషయమే. అదే విషయంగా ఆఫీసుల నియామకాల్లో కూడా సామాజిక న్యాయం పాటిస్తున్నాం. సెక్రటేరియట్లో కూడా మీడియా ప్రతినిధులతో సీఎం ఈ విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటివరకు కూడా నిన్న విషయం అంటే న్యూ ఇయర్ సందర్భంగా పలువురు నేతలు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి కలవడం జరిగింది. సో ఈ కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడిన కొన్ని విషయాలు న్యూ ఇయర్ సందర్భంగా నిజంగా ప్రజలకు చెప్పాల్సిన కొన్ని విషయాలు అయితే నిజంగా చెప్పారని అనుకోవాలి. ఈ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. నూతన యువతకు సంబంధించి శిక్షణ కావచ్చు, 100 పడకల హాస్పిటల్ ఉన్న చోట నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఈ రెండు కూడా చాలా మంచి విషయాలు. రైట్. ఇక అదేవిధంగా ప్రతి అభయహస్తం అప్లికేషన్కి సంబంధించి యూనిక్ ఐడి కూడా క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజాపాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ని అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో వివరాలు కూడా ఎంట్రీ చేయొచ్చు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కంప్యూటరైజ్డ్ తర్వాత ఫోన్కి ఐడి నెంబర్ అయితే మెసేజ్ వస్తుందట. గ్రామం యూనిట్గా గ్యారంటీల సమగ్ర సమాచారం ఉంటుంది. ఆధార్తో డూప్లికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రతి అభయహస్తం అప్లికేషన్కు యూనిక్ ఐడి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల కూడా ఎలాంటి మిస్ అవ్వ ఏమి కూడా ఎవరైనా సరే వేరెవరైనా ఫ్రాడ్ చేస్తారన్న విషయం కూడా ఏముండదు. ఖచ్చితంగా ఐడి నెంబర్ ఇస్తున్నారు కాబట్టి దాని త్రూ అప్లికేషన్లు అయితే వెళ్తాయి ఈ అభయహస్తానికి సంబంధించి అయితే. రైట్. ఇంకొక విషయం తీసుకున్నట్లయితే కనుక వీఆర్ఏల సమస్య అయితే చాలా ఎక్కువగా ఉందని అనుకోవాలి. జీతాలు లేని వీఆర్ఏలు, దీనికి సంబంధించి పూర్వ వీఆర్ఏలు 4 నెలలుగా అయితే జీతాలు అందుకోవట్లేదు. సో వారికి సంబంధించి కూడా మా సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వారు నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. సార్ ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.